నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను ధరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే. అందరం చెప్తామా? నీ కృప కాచుట వలన, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచిన నమ్మదగిన యేసయ్య పేరిట మీకు అందరికీ వందనాలు. అవును, ఆయన నమ్మదగిన వాడు కనుకే పిలిచి విడువక మనతో కూడా ఉండి నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు. పాడదాం, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన. అందరం చేతులు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు
శుద్ధమనమస్తి కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరరెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఇరుకులో ఇబ్బంది హల్లెలూయా 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 రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అనిశము కలుగు ఈవులు మనకెన్నో కలుగు ఈవులు మనకెన్నో హల్లెలూయా 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 రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము నీతి సూర్యుడాయనే అని నిత్యము స్తుతి చేయుదము నిత్యము స్తుతి చేయుదము హల్లెలూయా 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 సతమా హల్లెలూయా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము ఆయన మన పోషకుడు ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని నమ్మదగిన దేవుడని నమ్మదగిన అందరం చేతులు హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా హల్లెలూయా ఆహా
నిత్యము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం అందరం, హల్లెలూయా. మరో పాట పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేశారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చెప్తాం మరి ఒకసారి. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ. అందరం కలిసి శబ్దం. అంతా నా మేలుకే
అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పలు స్తుతించుట మానను ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను నిన్ను స్తుతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరి బరువైన గుండెలే పగిలిన ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగు అందరూ సంత అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను స్తుతించుట మానను ఆరాధన పను నిన్ను స్తుతించుట మానను నిన్ను స్తుతించుట మానను అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున పలుకుతాం అందరం కలిసి అవమానము ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు నీవు నాకుండగా ఏది నా దగ్గర లేదు నీవు నాకుండగా చెప్తాం అంతా నా మేలుకే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పలు స్తుతించుట మానను ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను నిన్ను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా శబ్దమంతా నా మేలుకే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తములకు తల వంచితే తన చిత్తములకు తల వంచితే ఆరాధన పలు స్తుతించుట మానను ఆరాధన పలు నిన్ను స్తుతించుట మానను నిన్ను స్తుతించుట మానను అల్లా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా
మంచికే తన చిత్తములకు తల వంచితే, తన చిత్తములకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగుగాక, ఆయన నామమునకి. అందరం చేతుల పైకి చెప్దామా? యెహోవా ఇచ్చెను, నీవు నాకుండగా, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాక. ఇప్పుడు చెప్తాం అందరం కలిసి. అంతా నా మేలుకి ఆరాధన యేసుకే, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు ఆరాధనాపను, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నిన్ను స్తుతించుట మానను, నిన్ను స్తుతించుట మానను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం 137వ కీర్తన చదువుకోబోతున్నాము. ఆ 137వ కీర్తన నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నాము. మీ అందరికీ పారాకీట్ అంటారు తెలుసా? దాన్ని తెలుగులో చిలక అంటారు. ఎప్పుడు మీరు ఎప్పుడైనా చిలకని ఇంట్లో పెంపుడు పక్షిగా పెంచుకున్నారా? లేదుగా. చిలకలు కూడా మాట్లాడతాయి. చిలక జ్యోతిష్కుని చెప్పించుకున్నారా? మొదట్లో అందరూ చేయించుకున్నాం, కానీ ఇప్పుడు కూడా కొంతమంది చేర్చుకుంటున్నారు. అది కూడా తెలుసు నాకు. అది ఒక కుటుంబం చిలకని పెంపుడు పక్షిగా వాళ్ళు పెంచుకున్నారు. ఆ చిలక కోసం ఒక పంజరం కొన్నారు. ఆ పంజరంలో ఒక ఉయ్యాల పెట్టారు, తినటానికి భోజనం పెట్టారు, తాగుతానికి నీరు పెట్టారు. ఆ చిలక ప్రతిరోజు చక్కగా ఆహారం తింటాయింది, నీళ్లు తాగుతాయింది. ఆ లోన చిన్న ఉయ్యాల పెట్టారు. ఆ ఉయ్యాల్లో కూర్చొని అనుదినము పాట పాడతాయింది, ముందుకు ఊగుతాయింది, వెనక్కు ఊగుతాయింది. ఒకరోజు ఆ చిలక యజమాని ఆ పంజరాన్ని శుభ్రం చేస్తున్నారు, ఆ బోన్ని శుభ్రం చేస్తున్నారు, ఆ కేజీని శుభ్రం చేస్తున్నారు. ఆ శుభ్రం చేస్తానికి వ్యాక్యూమ్ క్లీనర్ అంటారు తెలుసా మీకు? అది వ్యాక్యూమ్ క్లీనర్ అంటే ఇట్లాంటి కార్పెట్ని క్లీన్ చేస్తానికి ఒక పైపు ఉంటుంది. ఆ పైపు దుమ్మంతటిని పీల్చివేస్తుంది. సరే, ఆ కుటుంబ యజమాని ఆ పంజరాన్ని శుభ్రం చేస్తున్నారు. ఆ శుభ్రం చేస్తూ ఉండగా మధ్యలో ఈ లోపల ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ రింగ్ అయిపోయినప్పుడు ఆ పంజరాన్ని శుభ్రం చేస్తాను మర్చిపోయి ఆ పంజరంలో ఆ వ్యాక్యూమ్ క్లీనర్ పంపు పెట్టింది. ఆ పంపులోనికి ఈ యొక్క చిలకని పీల్చేసింది. ఆ చిలక ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్ బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులోకి వెళ్ళిపోయింది. సరే, లోపల ఆ యజమాని చిలక దాంట్లోకి వెళ్ళిపోయిందని ఫోన్ అవతల బారేసి వెంటనే ఆ వ్యాక్యూమ్ క్లీనర్లో ఉన్న చెత్త బుట్టను తీసింది. ఆ చెత్త బుట్టను తీసేపాటికి ఆ చెత్త బుట్టలో ఈ యొక్క ఒకప్పుడు పాడినటువంటి, ఒకప్పుడు ఉయ్యాల్లో ఊగినటువంటి ఈ యొక్క చిలక దుమ్ము చేత కప్పివేయబడింది. ఆ యజమాని దాన్ని చూస్తుంటే చాలా బాధపడి ఆ చిలకని కడుగుతూ ఆరంభించారు. ఆ కడిగిని ఆరంభించిన తరువాత ఒక హెయిర్ డ్రైయర్ని తీసుకొని దాన్ని చక్కగా వేడి గాలితో దాన్ని మరి తుడుస్తున్నారు. ఆ తుడిచిన తరువాత మరలా తీసుకెళ్ళి ఆ పంజరంలో పెట్టారు. ఆ చిలకలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆనందం లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి సంతోషం లేదు, ఒకప్పుడు ఉయ్యాల్లో ఊగినట్టు ఊగట్లేదు, ఒకప్పుడు తిన్నట్టు తింటలేదు. ఒకప్పుడు ఏ విధంగా ఉల్లాసంతో ఉత్సాహంతో ఉన్న ఆ చిలకలు ఇప్పుడు ఉల్లాసం పోయింది, ఉత్సాహం పోయింది. ఎందుకు ఉల్లాసం పోయింది? ఎందుకు ఉత్సాహం పోయింది? ఎందుకు ఆనందం పోయింది? ఒకప్పుడు రెపరెపలాడుతున్న పక్షి
ఒకప్పుడు మరి కిసకిసలాడుతున్న పక్షి ఇప్పుడు కిసకిసలాడలేదు, ఇప్పుడు పాట పాడటం లేదు, ఇప్పుడు మాట్లాడటం మానివేసింది. ఎందుకు మానివేసిందంటే ఊహించని విపత్తు వచ్చింది, ఊహించని సంభవం గుండా వెళ్ళింది. ఆ ఊహించని సంభవం గుండా వెళ్ళటం ద్వారా ఆ పక్షి ఉక్కిరిబిక్కిరైపోయి ఒకప్పుడు పాడిన పాటను, ఒకప్పుడు ఉన్న సంతోషాన్ని ఇప్పుడు కనబరచడం లేదు. మనం చదువుకోబోతున్న అధ్యాయంలో కూడా ప్రజలు అట్టి అనుభవం గుండా వెళ్ళారు. అట్టి అనుభవం గుండా వెళ్ళటం కారణంగా ఒకప్పుడు పాడిన పాటలు వాళ్ళు ఇప్పుడు పాటలేదు. దయచేసి చూడండి 137 కీర్తన. బబులోను నదుల వద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిర్వంజ చెట్లను మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అన్యుల దేశములో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరచనేడలా నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకము చేసి కొననేడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనేడల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. యెహోవా, ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనుము. దానిని నాశనము చేయుడి, సమూల ధ్వంసము చేయుడు అని వారి చాటిరి కదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మరి కీర్తనలో ఎవరు ఏ కీర్తన రాశారనేది పైభాగంలో మనకు కనబడుతుంది. కానీ 137 కీర్తనలో ఎవరు ఈ కీర్తన రాశారని మనకి తెలీదు. కానీ ఈ కీర్తన అంతటి మనం చదివినప్పుడు మరి ఎవరైతే చెరలోకి వెళ్ళారో, ఇది బబులోను చెర గురించి రాయబడినటువంటి కీర్తన. ఆ వ్యక్తి చెరగుండా వెళ్ళాడు. ఆ చెరగుండా వెళ్ళి బయటకు వచ్చిన తరువాత ఈ కీర్తన రచించినట్లు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దాస్యత్వంలో ఉన్నారు. ఆ దాస్యత్వంలో నుండి బయటికి వచ్చిన తరువాత ఈ కీర్తన రాయబడింది. ఒక వ్యక్తి ఆ చెరలో ఉన్నాడు, ఆ చెరలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ కీర్తన రాసినట్లు కూడా మనం చూడగలం. ముఖ్యంగా ఈ కీర్తనలో 8-9 వచనాలు మనం చదివినట్లయితే ఆ 8-9 వచనాలు శాప వచనాలు కనపడుతున్నాయి. చూడండి, శాప వచనాలు అంటే నీ పిల్లలను పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. మరి అలాగే దాని పైన వచనం కూడా చూస్తే కనుక ఎదోము గురించి రాయబడింది. ఇక్కడ శాప వచనాలు ఈ 2 వచనాలు. ఆ కారణంగా కొంతమంది వేదాంత పండితులు ఏమంటారంటే ఈ యొక్క కీర్తన అనేది దైవావేశము చేత రాయబడింది కాదంటారు. దైవావేశం చేత రాయబడింది కాదంటారు. కానీ అది మాత్రము సత్యం మాత్రము కాదు. ఇది చరిత్రలో జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన ఇక్కడ మరి ఈ కీర్తనకారుడు దీన్ని రాసినట్లు కూడా మనం చూస్తున్నాగా. మొట్టమొదటి వచనం చూడండి, బబులోను నదుల వద్ద కూర్చుండినప్పుడు. ఇక్కడ బబులోను దేశం అంటే ఆ రోజుల్లో 2 అగ్రరాజ్యాలు ఉండేవి, లేకపోతే 3 అగ్రరాజ్యాలు ఉండేవి. ఒకటి చూస్తే బబులోను దేశము, రెండోది చూస్తే అషూరు దేశము, మూడవది ఐగుప్తు దేశము. ఆ 3 అగ్రరాజ్యాలు. మరి ఈ బబులోను నదుల వద్ద అంటే బబులోన్ అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సదరన్ ఇరాక్ అంటే దక్షిణ ఇరాకు ప్రాంతాన్ని ఆ పాత నిబంధన కాలంలో బబులోను అని అనేవారు. మరి అక్కడ వాళ్ళు నదుల దగ్గర కూర్చున్నారు. మరి ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ ఇజ్రాయెల్ దేశం చుట్టూతో కొండలు ఉంటాయి. కానీ బబులోను దేశం వెళ్తే కనుక నదులు ఉంటాయి, ఉపనదులు ఉంటాయి. మన కృష్ణా నది ఎట్లా ఉందో, గోదావరి నది ఎట్లా ఉందో, లేదా గంగా యమున ఎన్ని నదులు ఉన్నాయి చూసారా, అట్లాగే ఆ బబులోను దేశం చుట్టూతో నదులు ఉన్నాయి. ఒక నది పేరు చూస్తే అది యూఫ్రటీస్ నది అంటారు, రెండోది చూస్తే టైగ్రస్ నది, మూడోది చూస్తే కెబారు నది అని అంటారుగా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ బబులోను నది దగ్గర కూర్చున్నారంట. ఎక్కడున్నారు వాళ్ళు? వారి దేశంలో లేరు. వారు ఇప్పుడు బందీలుగా చెరలో వాళ్ళు ఉన్నారు. అంటే వారి దేశానికి దూరంగా ఉన్నారు, వారు ప్రవాసీయులుగా ఉన్నారు. అంటే వారు ఇమిగ్రేట్. ఇప్పుడు దేవుడు వారిని ఆ బబులోను దేశం పంపించాడుగా. ఇప్పుడు వాళ్ళు పాపం చేయటం కారణంగా వాళ్ళు బబులోను దేశంలో వాళ్ళు చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్న వారందరూ కూడా ఎక్కువ మంది ఆ కెబారు నది తీరమున వాళ్ళు జీవించి ఒక కమ్యూనిటీగా సమాజంగా వాళ్ళు జీవించేవారు. మరి ఈ నది పక్కన కూర్చుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు విలపిస్తున్నారు. వాళ్ళ గత వైభవాన్ని, గత శోభను,
గతములో వారు జీవించిన జీవితాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి వారు కూర్చుని ఏం చేస్తారు, సమాజముగా కూర్చుని వారు గత జీవితాన్ని ఆలోచిస్తున్నారు, తలస్తున్నారు. గతంలో వారికి ఉన్న ప్రత్యక్షత గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్య దేశంలో ఉన్నారు. అన్య దేశంలో అంటే ఒకప్పుడు వారు యెరూషలేములో ఉండేవారు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది. యెరూషలేములో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. యెరూషలేములో దేవుని యొక్క మరి నిబంధన మందసం ఉండేది. ఇప్పుడు యెరూషలేములో లేని కారణంగా వారు దేశములో లేరు, వారు పరిశుద్ధ పట్టణంలో లేరు, వారికి దేవాలయం సమీపంగా లేదు. వారు ఇప్పుడు చూసినట్లయితే బబులోను నది దగ్గర వాళ్ళు కూర్చున్నారు. వాస్తవం చెప్పాలంటే కొంతమంది వేదాంత పండితులు అంటారు వాళ్ళకి ఇల్లు కూడా లేవు. అందుకని ఆదివారం మనం చదువుకున్నాం, ఏమన్నాడు, మీరు చెరలో ఉన్నప్పుడు కూడా ఇల్లు కట్టుకోండి, తోటలు నాటండి, ఫలాలు తినండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ కుమార్తెలకు మరి కుమారులకు పెళ్ళిళ్ళు చేయండి అని కూడా అక్కడ రాసిబడినట్టు కూడా మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు చెరలో వాళ్ళు బందీలుగా ఉన్నారు, బందికానాల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్న సమయాల్లో ఇక్కడ తర్వాత వచ్చిన చూడండి, మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి అంటున్నారు. అంటే ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు దేశం కాని దేశంలో ఉన్నారు. ఇప్పుడు వారు బందీలుగా ఉన్నారు. వాడు చూసినట్లయితే వారి పాపం కారణంగా దేవుడు ఏం చేశాడు, వారిని బందీలుగా పంపించాడు. దయచేసి మీ బైబిల్ గ్రంథాలని ఇప్పుడు 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయానికి రండి. 14 నుంచి 21 వచనాలు చూడండి. ఇది సందర్భం, ఇది ఈ వాక్యం, దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి 14 వచనము, అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలముందు కటాక్షము గలవాడి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచు వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన వాక్యములను తృణీకరించు ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఆయన వారి మీదకు కల్దీయుల రాజును రప్పింపగా, కల్దీయులు అంటే అది బబులోను దేశం. అది ఆ కల్దీయుల రాజు ఎవరు, నెబుకద్నెజరు అనే మహారాజు ఉన్నాడు. రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలివారి ఎందైనను నెరసిన ఎండ్రుకలు గలవారైన కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతనికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిర ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోదేమి రాజు నిధులలోదేమి అధిపతుల నిధులలోదేమి దొరికిన ద్రవ్యమును బబులోనుకు తీసుకుపోయాను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును ఏం చేశారు, అక్కడ తగలబెట్టారంట. దాని యొక్క నగరులన్నీ అగ్ని చేత కాల్చివేశారు. వాళ్ళు దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నీ బొత్తుగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనులోనికి తీసుకొని పోయెను. ఇక్కడ చూసినట్లయితే ఎంత నష్టం జరిగిందో చూడండి, ఎంత కీడు జరిగిందో, ఎంత అపకారం జరిగిందో, ఎంత దుఃఖించవలసిన సంభవం జరిగిందో చూడండి. ఎందుకు దేవుడు వారిని శత్రువులకు అప్పగించాడు? ఎందుకు అప్పగించాడు? చదువుకున్నాగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. నిజ దేవుని ప్రత్యక్షత వాళ్ళు పొందుకున్నారు. ఈ దేవుడు ఆత్మస్వరూపైన తెలుసు కూడా వాళ్ళు వారి చుట్టూ ఉన్న ప్రజల విగ్రహాలను వాళ్ళు ఆరాధిస్తున్న కారణంగా దేవునికి కోపం వచ్చింది. దేవుడు ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తలు చెప్పి మీరు పశ్చాత్తాపడండి, లేకపోతే మీ మీద కీడొస్తుంది, మిమ్మల్ని సంహరించడానికి శత్రువుని నేను పంపిస్తానని దేవుడు మరల వారితో మాట్లాడాడు. మరల మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దేవుని మాటకు స్పందించలేదు. ఆ స్పందించని కారణంగా దేవుడు ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరిని వాడుకున్నాడు? ఇక్కడ కల్దీయులను వాడుకున్నాడు, బబులోను రాజును వాడుకున్నాడు, బబులోను సైన్యాన్ని వాడుకున్నాడు, బబులోను యొక్క మరి రాజును వాడుకున్నాడుగా. వారు ఏం చేస్తారు? ఏం చేశారు? వాళ్ళు వచ్చి దేశాన్ని దోచుకున్నారు. బంగారు ఉపకరణాలు తీసుకెళ్ళిపోయారు, వెండిని ఉపకరణాలు తీసుకెళ్ళిపోయారు, ఇళ్లను తగలబెట్టారు, గోడలను కూల్చివేశారు. అంత మాత్రమే యెహోవా మందిరంలోకి వెళ్ళారు. మందిరంలో ఆరాధించిన యవనస్తులను చంపేశారు, లేకపోతే వెంట్రుకలు మెరిసిన వారిని చంపేశారు, స్త్రీలను చంపేశారు, పురుషులను చంపేశారు. అంత మాత్రమే కాదు కానీ సుమారుగా 18,000 మందిని బబులోను దేశాన్ని తీసుకువెళ్ళిపోయారు.
అంటే వారు ఊహించని విపత్తు వారి మీదకి వచ్చిందంటే ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళు విననని ప్రజలు, వారు లోబడని ప్రజలు. ఆ లోబడపోవటం కారణంగా ఇప్పుడు ఎట్లా ఉన్నారు? వాళ్ళు నొప్పితో ఉన్నారు, ఇప్పుడు బాధతో ఉన్నారు, భీతితో ఉన్నారు, ఇప్పుడు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇప్పుడు వారందరూ స్నేహితులందరూ కూడా ఆ ప్రవాసంలో ఉన్న వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన సందర్భంలో వాళ్ళు కలుసుకుని ఉన్నారు. ఆ కలుసుకునే సమయంలో ఏం చేస్తున్నారు అంటే వారు స్వదేశం యొక్క వినాశనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే వారు కూర్చుని యెరూషలేమును కూర్చున్నటువంటి జ్ఞాపక స్మృతులు తలంచి వారు దేశంలో ఉండగా, వారి ఇళ్లలో ఉండగా ఎంత మంచి జీవితాన్ని జీవించారో, ఎంత సాధారణమైన జీవితాన్ని జీవించారో అవన్నీ వాళ్ళు తలంచుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు దేశం నుండి వాళ్ళు ఇప్పుడు బందీలుగా తీసుకొని వెళ్ళబడ్డారు. వాళ్ళు ఇప్పుడు శత్రువుల యొక్క దాస్యత్వంలో ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు కుటుంబాల నుంచి వేరు చేయబడ్డారు. భర్తనేమో బబులోను తీసుకెళ్ళిపోయారు, భార్య చూస్తే యెరూషలేము ఉండిపోయింది, పిల్లల మందిరంలో చంపేశారు. వాళ్ళ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వారు అన్నిటినీ కోల్పోయారు, అన్నిటిని వాళ్ళు నష్టపోయారు. అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు సియోనును జ్ఞాపకము చేసుకోండి. 6వ వచనం చూసినట్టు ఇందాక 137వ కీర్తన 6వ వచనం, నేను నిన్ను జ్ఞాపకము చేసుకునేలా తర్వాత సియోనుని జ్ఞాపకము చేసుకొని వాళ్ళు ఏడుస్తున్నట్టు మనకి కనబడుతూ ఉంది. అంటే 70 సంవత్సరాలు ఈ చెరంతకాలం చెప్పండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అబద్ధ ప్రవక్తలు ఏమన్నారు చెప్పండి? ఇది మాత్రం 2 సంవత్సరాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? ఇర్మియా అంటే 70 సంవత్సరాలు చెరలో ఉండాలి. ఆ చెర సమయంలో వారు దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోయారు. ఆ కారణంగా వాళ్ళు విలపిస్తూ, ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారంటే వారు ప్రేమించిన అనేక మంది చనిపోయారు, వారు కలిగిన సమస్తాన్ని నష్టపోయారు, ఇళ్లను నష్టపోయారు, శత్రువులు వచ్చారు, పొలాలను వసిపోచుకున్నారు, వారికి ఉన్నటువంటి విలువైన వాటిని అన్నిటి కూడా శత్రువులు దోచుకున్నారుగా. వారి పట్టణం అగ్ని చేత కాల్చబడింది, వారి దేవాలయం అగ్ని చేత కాల్చబడింది. వారిని బలవంతంగా సుమారుగా 800 మైళ్ళు యెరూషలేము నుంచి బబులోను దేశానికి వారిని నడిపించారు. బలవంతంగా వారిని నడిపించారుగా. అంత మాత్రమే కాదు, కానీ బందీల పట్ల లేకపోతే ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల పట్ల వాళ్ళు క్రూరత్వాన్ని కనపరిచారు. వారి భవిష్యత్తును కోల్పోయారు, వారు మునుపటి వైభవాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న చెరను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే అయ్యో మాకు భవిష్యత్తు లేదే, అయ్యో దేవుని మందిరానికి దూరం అయిపోయామే, మా కుటుంబాలకు దూరం అయిపోయామే, మా పరిస్థితులు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పుడు యెరూషలేము మహిమను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తున్నారు? అరే ఒకప్పుడు నా ఆనందం మనలో లేదు, ఒకప్పుడు నా సంతోషం మనలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? బలవంతులైన పురుషులు ఏడుస్తున్నారు. ఎందుకంటే వారి గాయాలతో నిండింది. నది ప్రవహించే ఆ కెబారు నదీ తీరమున, లేకపోతే యూఫ్రటీస్ నదీ తీరమున, లేకపోతే టైగ్రస్ నదీ తీరమున వాళ్ళందరూ కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళు పాపమును గురించిన పశ్చాత్తాపం కలిగి ఏడుస్తున్నారేమో. ఒకప్పుడు యోగ్యతలు పోగొట్టుకున్నారు, ఒకప్పుడు ధన్యతలు పోగొట్టుకున్నారు, ఒకప్పుడున్నటువంటి పండుగ దినాలు వాళ్ళు ఆచరించేవారు. యెరూషలేముకి వెళ్ళి వాళ్ళు పస్కా పండుగను ఆచరించేవారు, పెంతెకోస్తు పండుగను ఆచరించేవారు, పర్ణశాల పండుగను ఆచరించారు. అన్నిటి ఏమిటంటే అన్నిటికీ వాళ్ళు దూరం అయిపోయారుగా. అందుకని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒకప్పుడు పాడిన పాటలు వాళ్ళు పాడలేదు, ఒకప్పుడు నాట్యం ఆడినట్టు నాట్యం ఆడటం లేదు. మనము కూడా మన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఉద్యోగం పోతే దేవుని స్తుతించగలమా, లేకపోతే ఆస్తి నష్టపోతే దేవుని స్తుతించగలమా? ఒకవేళ కనుక భర్తను కోల్పోతే, భార్యను కోల్పోతే, అనుకోని కీడు గుండా మనం వెళితే, అనుకోని విపత్తు గుండా వెళితే, అనుకోని విషాదాంతకమైన గడియల గుండా వెళ్ళినప్పుడు మనం ఎట్లా స్పందిస్తామనేది చాలా ప్రాముఖ్యము. అన్నీ బాగున్నప్పుడు మనందరం కూడా, మిరియాం ఏం చేసింది? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించాడో, ఆ దాటించినప్పుడు మిరియాము గొప్పగా పాట పాడింది. ఏం పాట పాడింది చెప్పండి? ఆయన శత్రువులు ముంచి ఫరో రథములను గుర్రములు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అద్భుతమైన ఒక పాట పాడి. ఎప్పుడు పాడింది చెప్పండి? ఆ నది దాటిన తర్వాత పాడింది. ఆ నది దాటక ముందు వాళ్ళు పాట పాడినట్టు మనకు కనపట్టలేదుగా. అలాగే మనందరి జీవితాలు ఏదో ఒక మేలు జరిగితేనో, ఏదో ఒక దీవెన పొందుకుంటేనే మనం సంతోషిస్తాం. కానీ అలాంటి ప్రజలుగా మనం ఉండకూడదు. మనం నానా విధమైన శ్రమల గుండా వెళ్తాము, నానా విధమైనటువంటి విపత్తుల గుండా మనం వెళ్తూ ఉంటాము. అందుకని అపోస్తలుడు యాకోబు అంటాడుగా, మీరు నానా విధమైన శ్రమల గుండా వెళ్ళినప్పుడు అది మహదానందంగా తలంచమంటున్నాడు. శ్రమను మహదానందంగా, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు చూస్తే శ్రమను మహదానందంగా తలంచలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు స్తుతిగీతం పాడటానికి బదులుగా వాళ్ళు సంతాప గీతాన్ని వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? సంతాప గీతాన్ని వాళ్ళు పాడుతున్నారు. ఎందుకంటే వారి పరిస్థితులు మారిపోయినాయి. బబులోను చెరలోనికి వెళ్ళారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 70 సంవత్సరాలు బందీలుగా బంధించబడ్డారు. వారి దేశంలో వారికి ఏం జరుగుతాయిందో తెలీదు, వారి మరి విడవబడిన ప్రజలకు ఏం జరుగుతాయిందో తెలీదు, వారికి ఆస్తికి ఏమైపోయిందో వారికి తెలీదు, వారికి ఉన్నటువంటి మరి బంధువులు ఏమైపోయారో అన్నీ వారికి ఏది తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని ఆరాధించవలసిన ప్రజలు, దేవుని గణపరచిన ప్రజలు ఏం చేస్తున్నారు?
చింతతో ఉన్నారు, విచారంతో ఉన్నారు, దిగులుతో ఉన్నారు. వారి యొక్క కన్నీరు చూడండి. దయచేసి మీ బైబిల్ గ్రంథాలని విలాప వాక్యములు 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది, దాని బిటకాండ్రందరిలో దాని నోదార్చు వాడు అక్కడ కూడా లేడు. ఒక్కళ్ళు కూడా ఓదార్చేవాళ్ళు లేరంట. వాళ్ళు సియోనుని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు దుఃఖించుచున్నారు, విచారించుచున్నారు, వాళ్ళు శోకించుచున్నారు, దుఃఖించుచున్నారు, విలపించుచున్నారు, విచారిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మనందరికీ భావోద్రేకాలు ఉన్నాయిగా. ఒకవేళ మనందరం కూడా ఆ విధంగా స్పందించే వాళ్ళమేమో. మనందరం కూడా ఏదైనా పోగొట్టుకుంటే సహజంగా అదేవిధంగా మనం స్పందిస్తాం. ఈ దేవుడు నాకేం చేశాడు అసలు? తర్వాత 2వ వచనం చూడండి, 137 కీర్తన 2వ వచనం చూడండి. వారి మధ్యనున్నటువంటి నిరవంజి చెట్లకు ఏం చేశారు? నిరవంజి చెట్లకు ఏం చేశారు? వాళ్ళు సితార్ అంటే నిరవంజి అంటే వారు ఎక్కడ కూడుకున్నారు? ఇప్పుడు నదీ తీరాన కూడుకున్నారు. అలాగే మన క్రొత్త నిబంధనలో కూడా చూస్తే మీరు అపోస్తలుల గారి 16 అధ్యాయాలు చూస్తే అపోస్తలుని పౌలు మాసిడోనియా వెళ్ళాడు, ఫిలిప్పి పట్టణం వెళ్ళాడు. ఆ ఫిలిప్పి పట్టణంలో సమాజ మందిరం లేదు. ఆ సమాజ మందిరంలో ఎక్కడ కూడుకున్నారు? వాళ్ళు నదీ తీరమున వాళ్ళు కూడుకున్నట్టు కూడా మనం చూస్తున్నాగా. ఇక్కడ చూస్తే ఆ రోజుల్లో చూసారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ కూడా నదీ తీరాన వాళ్ళు మరి జరిపి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఆచారాలు ఉన్నాయిగా. అంటే వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా మందిరానికి వెళ్ళేవాడు కాదు. రకరకాల బాహ్య సంబంధాల ఆచారాల సంప్రదాయాల కారణంగా ఏం చేశారంటే వాళ్ళు నదీ తీరాన వాళ్ళు కూడుకున్నారు. ఆ కూడుకుని ఏమని చెప్పారు? ఓ దేవా, నేను ఇశ్రాయేలును నా పాపం కారణంగా పరిశుద్ధ పర్వతం నుండి బబులోనికి వెళ్ళి దుఃఖిస్తున్నాను, ఇక్కడ నేను విచారంతో ఉన్నాను అని ఆ ఇజ్రాయేల్ ప్రజలు తమను గురించి తాము పశ్చాత్తాపడుతూ ఉండేవారంట. ఇక్కడ మరి తర్వాత చూసినట్లయితే ఏం చేశారు? వాళ్ళు నిరవంజి చెట్లకు ఏం చేశారు? దాన్ని సితారాను వాళ్ళు తగిలించినట్టు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు నిరవంజి చెట్లు అంటే ఆ సితార అంటే మనంతా తెలిసిందేగా. సితారాను పాత నిబంధన కాలంలో చూస్తే కనుక ఒక ఉత్సాహానికి ఉల్లాసానికి వాడేవారు. కానీ గ్రీకులు అని మరొక దేశస్తులు ఉండేవారు. ఆ గ్రీకులు చూసి ఆ సంతాప గీతాన్ని పాడటానికి ఆ సితారాన్ని వాడేవారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చూస్తే కనుక ఎందుకు దేవుని స్తుతించడానికి వాడేవారు. ఒకరోజు యాకోబు తన మామగారైనటువంటి లాబాను నుంచి పారిపోతున్నాడు. ఆ పారిపోయినప్పుడు చూసారు, పారిపోయిన తర్వాత మనల్ని యాకోబును కలుసుకున్నాడు. అప్పుడు యాకోబు ఏమంటే ఎందుకైనా వాట పారిపోకుండా ఉంటే కనుక సంతోషంతోనూ సంబరంతోనూ సితారా వాయిస్త్రిని పంపించేవాడిని చెబుతాడు. అలాగే పాత నిబంధనలో సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? సితారాను వాయించి దేవుని గణపరిచినట్టు కూడా మనం చూస్తున్నాగా. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు శత్రువు ఏమంటాడంటే నీకు సితారా అనవసరం, ఆ సితారాను పక్కన పెట్టంటాడు. ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సాధారణంగా బందీలైనప్పుడు అనుకోని విధంగా బందీలుగా వాళ్ళు బబులోను వాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు వారికి సాధారణంగా మనం ఏం తీసుకెళ్తాం చెప్పండి? దస్తావేజులు తీసుకెళ్తావు. దొంగ వచ్చి నిన్ను బందీలుగా తీసుకెళ్ళి ఏం చేస్తాం? మనం సామాన్యంగా మనకున్న దస్తావేజులు తీసుకెళ్తాం, బంగారం తీసుకెళ్తాం, వెండిని తీసుకెళ్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఏం తీసుకెళ్లారు? ఇప్పుడు సితారాన్ని తీసుకెళ్లారు. అంటే ఎంతో కొంత దేవుని ప్రేమ వారిలో ఉంది, దేవుని ఆరాధించాలని మనసు ఉంది. అంటే ఈ ఇశ్రాయేలు దేశం నుంచి సుమారుగా బబులోను పట్టణం 800 మైళ్ళ దూరం. ఆ 800 మైళ్ళ దూరంలో బందీలుగా ఉన్నప్పుడు కూడా ఆ సితారాను వాళ్ళు మోసుకుని ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వాళ్ళు బబులోను దేశం వాళ్ళు వెళ్ళారు. అంటే ఆ నిరవంజ చెట్లకు వాళ్ళు తగిలించారంట. మన పరిస్థితులు మారినప్పుడు శత్రువు మనతో ఏం మాట్లాడతాడు తెలుసా? మీరు కూడా నీ సితారాను నిరవంజి చెట్లకు తగిలించు అని శత్రువు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరిస్థితులు మారినప్పుడు, దిగజారినప్పుడు, లేకపోతే మనం అనిశ్చిత గడియలు గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనమే దేవుడు నాకేం చేశాడు అసలు? ఎందుకు నాకు ఈ కీడు జరిగింది? ఎందుకు నాకు ఈ అపకారం జరిగింది? ఎందుకు నాకు ఈ ద్రోహం కలిగింది? ఎందుకు ఈ తుఫాన్ నా దేవుడు ఆపలేదు? ఎందుకు ఈ మార్గం తెరవలేదు? ఎందుకు మా అమ్మాయిని దేవుడు బతికించలేదు? ఎందుకు మా అబ్బాయిని దేవుడు తీసుకున్నాడు? ఎందుకు విడుదల రావడం లేదు? ఎందుకు పెండ్లి కావడం లేదు? ఎందుకు ఈ అనిశ్చిత గడియలు గుండా వెళ్తున్నాను? ఎందుకు నా యొక్క ఈ సమస్య? ఎంతోమంది ప్రార్థన చేయకుండానే వాళ్ళు అద్భుతాలు పొందుకుంటున్నారు, ప్రార్థన చేయకుండానే వారు దీవించబడుతున్నారుగా. కొన్నిసార్లు ఆ విధంగా శత్రువు ఏం చేస్తాడంటే మన అనిశ్చిత గడియలు గుండా వెళ్ళినప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తాడు? ఆ సితారాన్ని పక్కన పెట్టమంటాడు. అంటే పక్కన సితారా అంటే దేవుని స్తుతించవద్దు, దేవుని గణపరచవద్దు, దేవుని ఆరాధించవద్దు. అందుకని శత్రువు మనతో గుసగుసలాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు దేవునికి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు యెరూషలేముకు దూరంగా ఉండటం కారణంగా వాళ్ళు నదీ తీరాన నిరవంజి చెట్లు ఉండేవి. ఆ నిరవంజి చెట్లకు ఏం చేశారంటే వాళ్ళు ధైర్యాన్ని పోగొట్టుకొని నిరాశతో, నిస్పృహతో, కృంగుపాటుతో ఇంకా మాకు దేవుడొద్దు అని వాళ్ళు సితారాన్ని నిరవంజి చెట్లకు తగిలించారంట. ఇంకొక వాక్య భాగం చూద్దారండి ఒకసారి. ఎంతమంది అక్కడ ఉన్నారో చూడండి. ఆ ఇశ్రాయేలు దేశంలో ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 41 వచనం చూడండి. ఎంతమంది అక్కడ ఉన్నారో చూడండి. గాయకులలో
ఆసాపు వంశస్థులు 120 ఎంతమంది చెప్పండి అక్కడ? 128 మంది ఉన్నారంట. ఆసాపు వంశం. ఆసాపు అంటే వాళ్ళు సంగీతం పాడేవారు, దేవుని స్తుతించేవారు, దేవుని గణపరిచేవారు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ ఆసాపు వంశాలు అంటే వాళ్ళు పాటలు పాడేవారు. వారందరూ కూడా నిరవంజి చెట్లకు, అని దాని అర్థం ఏంటంటే కృంగుబాటులో ఉన్నారు. అంటే వాళ్ళన్నింటినీ కోల్పోయారు, బందీలుగా ఉన్నారు. ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ బందీలకు అప్పగించాడు అంటే, దేవుడు వారు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవుని మాటలు లక్ష్య పెట్టలేదుగా. కాకపోతే మన జీవితాల్లో కూడా ఒక సిఎస్ లూయిస్ అనే భక్తుడు అంటాడు, మనం ఎప్పుడైతే శ్రమ గుండా వెళ్తామో, దుఃఖం గుండా వెళ్తామో, దేవుడు బిగ్గరగా మాట్లాడతాడు. ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో, సుఖంగా ఉంటామో, దేవుడు మన చెవిలో గుసగుసలాడతాడు. గుసగుసలాడితే మనం వినంగానే, ఎప్పుడైతే దేవుడు బిగ్గరగా మనతో, నొప్పిని దేవుడు వాడుకొని ఏం చేస్తాడు, దేవుడు మనతో బిగ్గరగా మాట్లాడతాడు. బైబిల్లో యోబు చూడండి, యోబు ఏం చేశాడు? యోబు అన్నిటినీ కోల్పోయాడు. తన సంతానాన్ని కోల్పోయాడు, గాడిదలను కోల్పోయాడు, ఆడగాడిదలను కోల్పోయాడు, ఒంటలను కోల్పోయాడు. అన్నిటినీ యోబు నష్టపోయాడుగా. నష్టపోయినప్పుడు యోబు కూడా కొన్ని రియాక్ట్ అవ్వలేదా? యోబు కూడా ప్రతిస్పందించాడు. యోబు కూడా తన పుట్టిన దినాన్ని శపించుకున్నాడు. యోబు కూడా మరి బలహీనుడు అయినట్టు కూడా మనం చూస్తాంగా. కాబట్టి ఇక్కడ ఈ ప్రజలు చూసినట్లయితే వాడు నిర్వంజ చెట్లకు తగిలించారు. కానీ మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆ నదిలో మాత్రము ఆ సితారాలు పారేయలేదు. చెప్పండి, ఆ సితారాలు మాత్రం వాడు విరగొట్టలేదు. సాధారణంగా మనం ఏం చేస్తాం, కోపం వచ్చిందంటే ఒక దుర్వార్త రాగానే సెల్ ఫోన్ ఏం చేస్తాం సామాన్యంగా. ఒక అమ్మాయి నాతో చెప్పింది, పాస్టర్ గారు నాకు చాలా కోపిస్తుందండి, కనీసం నేను మా ఇంట్లో 2 లక్షల రూపాయల పైగా సామాన్లు పగలగొట్టాను. ఒకరోజు కోపం వచ్చి టీవీని పగలగొట్టేశానండి. సాధారణ ఎవరికి కూడా కోపం వచ్చింది, ఆయాసపడ్డారు, దేవుని మీద అభ్యంతరపడ్డారు. అభ్యంతరపడి ఏం చేశారు, సితారాలను మీ పక్కన చెప్పండి, సితారాలను పారేయద్దని చెప్పండి. ఒకసారి చెప్పండి, పారేది. కానీ కనీసం పారే కూడా తగిలించండి, కానీ సితారాలను మాత్రం విరగొట్టద్దని చెప్పండి. వీళ్ళు విరగొట్టలేదు, వీళ్ళు పారేయలేదు. ఏం చేశారు, వారు నిర్వంజ చెట్లకు తగిలించారుగా. అంటే ఈ యొక్క భాగంలో మనం చూస్తే కనుక వాళ్ళు బలహీనులు అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు బలహీనులు అయిపోయారుగా. ఎందుకంటే దేవునికి దూరంగా ఉన్నారు, దేవాలయానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని వాళ్ళు మరచారు, దే ఆర్ బ్యాక్స్లైడ్. ఇప్పుడు వాళ్ళు మరి వాస్తవం చెప్పాలంటే, ఈ బబులోన్ అనేది ఈ లోకానికి గుర్తు. ఈ లోకంలో ఏమండి చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవడంబం. ఈ లోకం చేత మనం ఆకర్షించబడుతున్నాం. కొంతమంది ఈ లోకం కోసమే జీవిస్తున్నారు, కానీ ఈ లోకం కోసం మనం జీవించకూడదు. ఈ లోకం శాశ్వత కాలం ఉండదు. ఈ లోకంలో ఉందంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం, వీటన్నింటినీ కూడా మనం జయించాలి. కాబట్టి లోకాన్ని మనం జయించలేకపోతున్నాం, చెడుతనాన్ని మనం జయించలేకపోతున్నాం, దుష్టత్వాన్ని జయించలేకపోతున్నాం, విగ్రహారాధన జయించలేకపోతున్నాం. సియోనుకు వెళ్ళి దేవుని ఆరాధించాలనే ఆశ ప్రజల్లో కూడా తగ్గిపోతాయింది. కోవిడ్ ముందు చూస్తే ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు, ఎంతో మరి వేగర పడుతూ మందిరానికి వచ్చారు. కానీ కోవిడ్ తర్వాత చూస్తే కనుక ప్రజలలో భక్తి సన్నగిలిపోయింది, ప్రజలు ఆత్మీయతలో చల్లారిపోయారు. ఒకప్పుడున్న మంట కనపడలేదు, ఒకప్పుడున్నటువంటి ఆశ కనపడలేదు, ఒకరున్న అభిలాష, ఆకాంక్ష ప్రజల జీవితాల్లో పోయిందిగా. ఎంతమంది అలసిపోయి ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి మీకు దేవుడిచ్చిన సితారాన్ని పక్కన పెట్టారు, దేవుడిచ్చినటువంటి ఆ స్తుతిగీతాన్ని పక్కన పెట్టారు. ఇశ్రాయేలు పిల్లలు దేవుని స్వాచ్ఛం, వాళ్ళు సితారాను పక్కన పెట్టారు. నిరాశ కారణంగా, నిరుత్సాహం కారణంగా ఉల్లాసాన్ని వాళ్ళు పోగొట్టుకుని పక్కన పెట్టారు. అన్నీ కలిగినప్పుడు అందరూ పాడతారు, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు. సాధారణంగా ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, సంవత్సరం కనపడలే, ఫోన్ చేసిన ఎత్తల. ఒకరోజు వచ్చాడు. సాధారణ నాకేమనిపిస్తుంది, ఇన్నిసార్లు ఆ ఆత్మీయ క్షేమం కోసం నేను ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే రాలా, నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ కాల్స్ రిటర్న్ చేయలేదు, అనుకోకుండా వచ్చాడు. ఏంటయ్యన్న, పాస్టర్ విపత్తులో ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఫోన్ కాల్ ఎత్తే ఏమంటుంది, దాని మర్యాద మనకు ఉండదా చెప్పండి. ఎవరు నచ్చినా నచ్చకపోయినా మాట్లాడినా ఫోన్ చేసి సాధారణంగా, బాబు బిజీగా ఉన్నానయ్యా, మనల్ని మాట్లాడతాం అన్న మాట చెప్పాలిగా. శ్రమ సమయంలో మనం ఎట్లా స్పందిస్తామనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితం అంటే శ్రమను గుండా వెళ్తాం, సందేహం లేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసించే వారికి శ్రమలు తప్పదు. అందుకనే దావీదు కూడా అనుభవం వచ్చాడుగా, శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పిదని, శ్రమ కలిగిన తరువాత నేను ఆయన మార్గాలను నడవడం నేర్చుకున్నానంటాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ మనం కలుగజేస్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చూసినట్లయితే వాళ్ళు సితారాను పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టి ఏం చేశారు, వాళ్ళు దేవుని గణపరచలేదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో దేవుని గణపరచడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నష్టం కలుగజేసే దేవుడు కాదు, కీడు కలుగజేసే దేవుడు కాదు. ఆయన సమృద్ధి అయిన జీవానికి వచ్చాడు. ఎప్పుడైతే మనం ఆత్మీయతలో బలహీనపడిపోతామో, ఎప్పుడైతే దేవునికి దూరంగా అయిపోతామో, తండ్రి గద్దించని కుమారుడు దుర్బీజుడవుతాడు.
ఇక్కడ తండ్రి ప్రేమించే దేవుడు. ఆ కారణంగా దేవుడు వారితో మరల మాట్లాడాడు, ప్రవక్తలు పంపించాడు, కళ్ళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మరల మాట్లాడినప్పుడు కూడా వారు లోబడిన ప్రజలు, వాడు విననోళ్ళనే ప్రజలు. ఆ విననోళ్ళనే ప్రజల్లో లోబడిన ప్రజలు ఏం చేస్తాడు? దేవుడు వారిని బందీలుగా అప్పగించాడు. బంధించి వారికి బుద్ధి చెప్పారుగా. అది బబులోను దేశంలో ఒకవేళ ఉన్నారా? ఒకవేళ బబులోను చేత ఆకర్షించబడుతున్నామా? ఈ లోకాసలు మనలో పెనవేసుకొని ఉన్నాయా? ఈ లోకాన్ని మనం జయించాలి, ఈ లోకాన్ని జయించాలి. రండి మరొకసారి ఆ కీర్తనకు వద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 137వ కీర్తనలో 2వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు మనం వాటి మధ్యనున్న నిరవంజ చెట్లకు సితారాలు తగిలించిదిమి. అచ్చట 3వ వచనం, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిరి. ఏమన్నారు? చెరగొన్న వారు ఏమన్నారు? మనను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. ఇక్కడ చెరగొన్న వారంటే ఎవరిక్కడ? చెరగొన్న వారంటే ఇజ్రాయేలు ప్రజల్ని బందీలుగా తీసుకొని వెళ్ళినటువంటి బబులోని ప్రజలు. ఆ బబులోను యొక్క మరి సైనికులు కావచ్చు. వాళ్ళ సైనికులు వచ్చి ఏమన్నారు? ఇప్పుడు ఏం చేసి ఈ యొక్క ఒకప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు బబులోనికి దాసులైపోయారు. బబులోను దాసత్వంలో ఉన్నారు. దాని అర్థమైన లోకానికి దాసులైపోయారు. ఇప్పుడు బాధించిన వారు ఎవరైతే వారిని బందీలుగా తీసుకువెళ్ళారో, బాధించిన వారు, హింసించిన వారు, అలాగే మానసికంగా హింసించిన వారు ఏం చేస్తున్నారు? వచ్చి మీరు యెరూషలేములో మీ దేవునికి పాడే పాట ఇప్పుడు ఈ బబులోను దేశంలో పాడమని అడుగుతున్నారు. ఈ శత్రువులు ఉన్నారు, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజల ద్వారా వినోదం పొందాలనుకుంటున్నారు. వాళ్ళు దోచుకున్నారుగా. ఏం ఇజ్రాయేలు ప్రజలు దోచుకున్నారు, వాళ్ళు అవమానం చేశారు, వారిని తృణీకరించిన వారు ఏమంటున్నారు? మీ దేశంలో పాడే ఒక దేవుని పాట మా దేశంలో ఇప్పుడు పాడమని అంటున్నారుగా. వాళ్ళు గట్టిగా అడిగారు, గట్టిగా వినిపించండి అంటే. బబులోని సంగీతం వారికి నచ్చలేదేమో మరి. ఒకవేళ దేవుని ప్రజలను తృణీకరించడానికి, దేవుని ప్రజలు అపహరించడానికి, దేవుని ప్రజలను బాధించడానికి అడిగారేమో. అంటే దేవాలయంలో ఎంత ఆనందంతో పాట పాడారో ఇప్పుడు మీరు పాడండి. నేను అనుకుంటా ఒకవేళ హేళన చేయడానికి అడిగారేమో, ఒకవేళ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారేమో, ఒకవేళ వెక్కిరిస్తున్నారేమో, నాకు తెలియదు. కానీ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పాట పాడారా? పాట మాత్రము వారు పాడలేదు. ఎందుకంటే వారు ఇజ్రాయేలు దేశంలో వాడు దేవుని మందిరంలోకి వెళ్ళి వాళ్ళు పాట పాడేవారు. కానీ మనందరం కూడా ఇజ్రాయేలు ప్రజల్లాగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన హృదయంలో దేవుని పాట మనకు ఉండాలి. అంటే సంఖ్యల చేత మన శరీరం బంధించబడినప్పుడు కూడా, సంఖ్యల చేత నా చేతులు బంధించబడినప్పుడు కూడా, సంఖ్యల చేత బొండాల చేత నా కాళ్ళు బంధించబడినప్పుడు కూడా నా ఆత్మను మాత్రం ఎవరు బంధించలేరు. నా ఆత్మను బంధించుకునేది నేనే. ఇక్కడ ప్రజలు బంధించబడ్డ కాడ వాళ్ళు పాట పాడలేదు. అల్లాడు పౌలు శీలలు ఎక్కడున్నారు? వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. అంటే వారసత్వం చెప్పాలంటే ఇజ్రాయేలు ప్రజల కంటే ఆ పౌలు శీలల గతి స్థితి చూస్తే విషమించింది. వారు చూస్తే చెరసాల చీకటి కొట్టులో ఉన్నారు. అక్కడ వెలుగు లేదు, కాళ్ళకు బొండాలు, అక్కడే అన్నీ మరి ఏమని చెప్పిన అక్కడే మరి అది దుర్గంధంతో కూడినటువంటి చెరసాల. అక్కడ వాళ్ళు ఏం చేశారు? పాట పాడారు రాత్రిపూట. వాస్తవం చెప్పాలి, నీ బందీలను కొట్టినట్టు మనకు ఎక్కడ కనపడదు, కానీ హింసించారు, సందేహం లేదు. కానీ అక్కడ పౌలు శీలను వాళ్ళు బెత్తములతో కొట్టారు, వాళ్ళు బట్టలు ఊడదీశారు, చితకబాదారు. అయినప్పుడు కూడా లోపల చెరసాల్లో ఉండి వాళ్ళు అనుదినము చేసే పని మాత్రం వాళ్ళు చేయటం మాత్రము మానలేదు. అనుదినము వాళ్ళు ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అంటే దాంట్లో మనం కొన్ని వారాల కింద చదువుకోవాలి, మీకు గుర్తుందో లేదు కానీ, పుతోను అనే దెయ్యం పట్టింది ఏం చేసింది? పౌలు శీలలో అనుదినము వాళ్ళు ప్రార్థన చేసే అలవాటు వాళ్ళకు ఉందిగా. అనుదినము వాళ్ళు వెళుతుండగా ఆ పుతోను అనే దెయ్యం పట్టింది తెచ్చింది, నజరేయుడైన దేవుని కుమారులని వాళ్ళు విసిగించింది. ఆ విసిగించడం కారణంగా ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? అది ఒక వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం నష్టం కారణంగా వారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టినప్పుడు వాళ్ళు పాటలు పాడారా? కాబట్టి సంగీతమైన క్రైస్తవ సంగీతానికి అవధులు హద్దులు మాత్రం ఉండకూడదు. ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాదు, ఎందుకు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను, ఈ పోరాటం గుండా వెళ్తున్నాను, ఈ శ్రమ గుండా వెళ్తున్నాను, ఈ దుఃఖం గుండా వెళ్తున్నాను, మనకు అర్థం కాదు. అయినప్పుడు కూడా చూసి అర్థం కానప్పుడు కూడా మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు సార్వభౌముడు, మన దేవుడు సర్వభూమికి మహారాజు. ఆయన కీడు చేసే దేవుడు కాదు, హాని చేసే దేవుడు కాదు. దొంగ దోచుకోవడానికి, దొంగ చెప్పండి ఎత్తుకుపోవడానికి వస్తాడు, కానీ మన దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని ఇయటానికి వచ్చాడు. కాబట్టి అన్ని సమయాల్లో మన నోట పాట పాడాలి. ఇక్కడ వారు ఏం చేశారు? బాధించిన వారు, దోచుకున్న వారు పాట పాడినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పాట పాడారా? వాళ్ళు మాత్రము పాట పాడలేదు. వాళ్ళు పాట పాడలేదుగా. ప్రజలు మనం అవమానించినప్పుడు కూడా, అందుకని ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడుగా, ఈ లోకమందు మీకు శ్రమ కలుగును,
నీతి నిమిత్తము హింసించబడతాము. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రభుని యేసుక్రీస్తు అంటాడుగా, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి దూషించి మీ మీద అబద్ధ సాక్ష్యం పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు ధన్యులు. తర్వాత వాక్యానికి వద్దాం రండి. వారిని దోచుకున్న వారు పాట పాడమంటున్నారు. సియోను గీతాల్లో ఒకదాన్ని మాకు వినిపించుడి అని అంటున్నారు. కానీ వారు మాత్రము పాడినట్టు కూడా మనకి కనపట్లేదుగా. మనందరి జీవితాల్లో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మన పరిస్థితులను ఆధారంగా చేసుకుని భక్తి చేయకూడదు. పరిస్థితులను ఆధారంగా చేసుకుని భక్తి చేయకూడదు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు దే ఫ్లక్చువేట్. అంటే మన కొన్నిసార్లు మరి గాఢాంధకారం గుండా వెళ్తాము, కొన్నిసార్లు చూసే వెలుగు గుండా వెళ్తాంగా. మరి డోంట్ అలౌ యువర్ ఐడెంటిటీ టు బి డిఫైన్డ్ బై సర్కమ్స్టెన్స్. అంటే మీ పరిస్థితులను ఆధారంగా చేసుకుని నేను దేవుని బిడ్డనే, లేకపోతే పరిస్థితులు కనుక సమకూడకపోతే కనుక నేను దేవుని బిడ్డనే కాదని మాత్రం మనం అనుకోకూడదు. ఒకప్పుడు దేవాలయంలో స్తుతించే వాళ్ళు ఇప్పుడు నదీ తీరాన వాళ్ళు ఏం చేస్తారు, స్తుతించలేకపోతున్నారుగా. మనం నేర్చుకోవాల్సిన సత్యమండి, నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా, భౌగోళిక పరిస్థితులు ఏదైనప్పుడు కూడా దేవుడిని ఏ స్థలంలో ఉంచాడు. చెరసాల్లో ఉంచావా, అక్కడ దేవుని స్తుతించండి. ఒకవేళ ఆఫీసులో ఉంచాడా, దేవుని స్తుతించండి. ఒకవేళ వ్యాధితో బాధపడుతున్నామా, అక్కడ దేవుని స్తుతించండి. మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మనం మాత్రం దేవుని స్తుతించడం మాత్రం మనం మానకూడదు. ఒకవేళ నిరుద్యోగం ఉన్నావా, దేవుని స్తుతించు. ఒకవేళ వ్యాపారం నష్టపోతున్నారు, ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు కూడా మన సితారాను మాత్రము ప్రక్కన పడవేయకూడదు. మన నోట్లో ఎప్పుడు కూడా సంగీతం మన నోట్లో మాత్రం ఉంటూనే ఉండాలి. ఏ పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు కూడా మనం కృంగకూడదు. ఎందుకంటే దేవుడు మంచి దేవుడు అనే సత్యాన్ని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు మాత్రం కీడు చేయడు, హాని చేయడు, నష్టం చేయడు, ద్రోహం చేయడు. కొన్నిసార్లు మనం మార్గం తప్పినప్పుడు, దేవుని విడిచినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనని శిక్షిస్తాడు. కానీ శిక్షించిన తరువాత కూడా మన ఏం చేస్తాడు దేవుడు? మనని 70 సంవత్సరాల బానిసత్వం ద్వారా ఏమనుకున్నాం మనం? దేవుడు వారిని వెనక్కి తీసుకొచ్చా ఉంటాడు. మిమ్మల్ని కూర్చిన ఉద్దేశాలు గొప్ప ఉద్దేశాలని దేవుడు వారితో మాట్లాడాడుగా. శత్రువు మన కొన్నిసార్లు శోధించినప్పుడు కూడా, మన చీకటి గదిలో ఉన్నప్పుడు కూడా, లేదా చీకటి గడియలు గుండా వెళుతున్నప్పుడు కూడా ఆ సియోను గీతాన్ని మనం పాడుతూనే ఉండాలి. కానీ నిర్వంజి చెట్లకు మాత్రం మన సితారాలు మాత్రము మనం తగిలించకూడదు. పరిస్థితులు మారతాయి కానీ దేవుడు మాత్రం మారే దేవుడు మాత్రము కాదు. పరిస్థితులు మారినప్పుడు మనందరం కూడా కొన్నిసార్లు ఇజ్రాయేల్ ప్రజల్లాగా చింతతో కూర్చుంటాము, విచారంతో కూర్చుంటాం. ఎందుకు ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు నాకు ఈ ద్వారం తెరవబట్టలేదు? మనుషుల వైపు మాత్రం మనం చూడకూడదు, పరిస్థితుల వైపు మనం చూడకూడదు. కానీ పరిస్థితులకు అతీతంగా ఉన్న దేవుని చూడాలి. తుఫాను ఇంకా చూడబాకండి. తుఫాను కాకుండా తుఫాన్లో కూడా దేవుడు ఉన్నాడు. యెషయా గ్రంథం 43 అధ్యాయం అంటాడు, మీరు అగ్ని గుండా వెళ్ళినప్పుడు నేను అగ్ని జ్వాల మిమ్మల్ని కాల్చివేయజాలవు, నదుల గుండా వెళ్ళినప్పుడు నదీ ప్రవాహాలు కూడా మిమ్మల్ని ముంచివేయజాలమంటాడుగా. కొన్ని శత్రువు మన కూడా కొన్నిసార్లు కూర్చుండబెడతాడు. నెహెమ్యా ఏం చేశాడు? యెరూషలేము యొక్క ప్రాకారంలో పడిపోయినని విన్నప్పుడు నెహెమ్యా ఏం చేశాడు? కూర్చొని ఏం చేశాడు? ఏడ్చాడు. కూర్చున్నాడు, ఏడ్చాడు, దేవునికి ఉపవాసం చేశాడు. అది మంచిదే. కానీ ఒకప్పుడు మనం లెగవాలి, కూర్చోడానికి పెరగలేదు. కానీ మనం నిలబట్టడానికి దేవుడు మననే పిలిచాడు. దే సాట్ డౌన్, దే స్టార్టెడ్ వీప్. వాళ్ళు కూర్చుని వాళ్ళు ఏడ్చారుగా. కానీ మన పరిస్థితులు మాత్రము మరి పరిస్థితుల ప్రకారం దేవుని స్తుతించకూడదు. కానీ పరిస్థితులు మారతాయి, కానీ దేవుడు మాత్రం మారని దేవుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనం ఆయన స్తుతించడం మాత్రం మనం నేర్చుకోవాలి. ఎంతమంది చెరలో ఉన్నారు? ఎంతమంది మీ యొక్క సితారాలను నిర్వంజి చెట్లకి తగిలించారు? మన ప్రార్థనా జీవితం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. బైబిల్ పట్టణాన్ని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే కొంత చిన్న సమస్య రాగానే, చిన్న పోరాటం రాగానే మనం కృంగిపోవడానికి మాత్రం దేవుడు మననే పిలవలేదు. ఆరాధించే ప్రజలుగా ఉండాలి. తర్వాత వచ్చిన చదువుకుందాం మనం. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి 4, అన్యుల దేశంలో యెహోవా కీర్తన మనం ఎట్లు పాడుదము. యెరూషలేమా, నేను నిన్ను మరిచిన యెడల నా కుడి చేయి తన నేర్పు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, నేను నిన్ను మరువను అన్నాడు. అంటే నా కుడి చేయి వాళ్ళు చూస్తే ఆ యొక్క సితారాను వాళ్ళు వాయించేవారుగా. ఒకవేళ వాళ్ళు అనేదంటే నేను దేవుణ్ణి మర్చిపోలేదని ఇప్పుడు చెరలో ఉండగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చేయి తన నేర్పు. అంటే వాడు సితారాను కుడి చేయితో వాయించేవారంట. ఊరు ఏమంటారంటే మేము యెరూషలేము మర్చిపోలేదు అంటున్నారు ఇప్పుడు ప్రజలు. ఆపదలో ఉండగా యెరూషలేము జ్ఞాపకం వచ్చింది. ఆపదలో ఉండగా దేవుడు వారికి జ్ఞాపకం వచ్చాడు. ఇబ్బందులో ఉండగా వారికి దేవుడు వారికి జ్ఞాపకం వచ్చారుగా. యెరూషలేమా, నేను నిన్ను మరచిన యెడల నా కుడి చేయి తన నేర్పు మరచును కాక. తరువాత నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని యెడల నా ముఖ్య సంతోషము కంటే
నేను యెరూషలేమును హెచ్చుగా హెచ్చించినట్ల నా నాలుక నా అంగిటిని అంటుకొనుగాక. యెహోవా ఎదోము జనులు జ్ఞాపకం చేసినది జ్ఞాపకము చేసి 7వ వచనం చూడండి. యెహోవా ఎదోము జనులు చేసినది. ఇక్కడ వారు దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నారు. ఎదోము సంతానం అంటే ఎవరు వాళ్ళు? ఎదోము అంటే ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏశావు సంతానం. అంటే ఎప్పుడైతే నెబుకద్నెజర్ మహారాజు బబులోను మీదకి వచ్చారో ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క సొంత రక్త సంబంధులు ఏం చేశారంటే వాళ్ళు శత్రువులకు తోడ్పడ్డారు. అంటే అన్నదమ్ములు సహాయం చేసుకోవాలిగా, అన్నదమ్ములు సహాయం చేయకుండా ఈ యొక్క ఎదోము ఏం చేశారంటే ఆ శత్రువుతో పాలుభాగస్తులు అయ్యాడు. చూడండి, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి. వీళ్ళు ఏమన్నారు? ఎదోము అంటే ఎదోమీలు అంటే ఏశావు సంతానం. వాళ్ళు ఏమన్నారు? తన అన్నయ్య బాధలో ఉంటే అన్నయ్యకి సహకరించకుండా శత్రువుకు వాళ్ళు సహకరించారు. శత్రువు సహకరించి ఏమన్నారు? యెరూషలేమును నాశనం చేయండి అంటున్నారుగా. అందుకని ఇప్పుడు ఏమన్నారు? ఈ కీర్తనలు చూసినట్లయితే ఈ కీర్తనకారుడు ఆ యొక్క ఎదోము మీద శాపవచనాలు పలుకుతున్నాడు. ఒకసారి రండి దయచేసి మనందరం కూడా ఓబద్యా గ్రంథానికి రండి. ఒకసారి దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ 3వ వచనం చూడండి. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయ గర్వము చేత నీవేం చేశావు? మోసము పోయావు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళు మేము ఎక్కడ ఎత్తైన పర్వతం మీద ఉంటున్నాము, ఎవరు మమ్మల్ని నాశనం చేయలేరు, ఎవరు మమ్మల్ని గుర్తించాలని అనుకున్నా కానీ దేవుడు మాట్లాడే నిన్ను క్రిందుకు ప్రద్రోయగల వాడేవాడు అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత మోసపోవారని వారు తమ్ము తాము హెచ్చించుకున్నారు. కానీ దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నీవు గనక దేవుని బిడ్డలు తృణీకరిస్తే గనక దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, మనం ఎక్కడ దాక్కున్నప్పుడు కూడా దేవుడు తప్పకుండా వేటాడి పట్టుకుంటాడు. ఈ యొక్క అధ్యాయాన్ని మీరు అందరూ చదివినట్లయితే కనుక మీరు చాలా ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. చూడండి, తర్వాత 10వ వచనం చూడండి. 10వ వచనం కూడా, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నన్నటికి నేను లేకుండా నీవు ఇప్పుడు ఏం చేశారు? నెబుకద్నెజర్ మహారాజు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశారు? వారికి తన సహోదరుడికి సహకరించకుండా శత్రువుతో వీమందుకున్నాడు. వీమందుకోవడం కారణంగా దేవుడు అంటున్నాడు, నీవు యాకోబు సంతతికి చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు. ఇక నన్నటికీ లేకుండా నీవు నిర్మూలన దేవుడు చూస్తున్నాడు అన్ని. అందుకని ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ఈ మరి 137వ కీర్తన ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ ఒకళ్ళు ఆసాబు సంతతి వారు రాసి ఉండవచ్చు. వారు ఏం చేస్తున్నారంటే శాపవచనాలు పలుకుతున్నారు. ఏమని పలికారు ఇక్కడ? దీని గురించి యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము, యెరూషలేము పాడైన దినమున జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడని వారు సాటిరి కదా. ఈ యొక్క ఏశావు సంతానము శత్రువుతో వీమందుకొని తన సోదరునికి వ్యతిరేకంగా కార్యం తలపెట్టారు. ఆ కారణంగా ఈ కీర్తనకారుడు వారిని కూడా శిక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. చివరి వచనం చూడండి, 8వ వచనము. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ చూసినట్లయితే ఈ బబులోను దేవుడు పాడు చేయబోతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని ప్రజలు, ఆయన శత్రువులను సాధనాలుగా వాడుకున్నాడు. ఇప్పుడు శత్రువులను కూడా దేవుడు ఏం చేస్తాడు? శత్రువులను కూడా దాడి చేస్తాడు. చూడండి ఒకసారి, మనం ఏ పంట విత్తామో దేవుడు శత్రువులు బబులోను ప్రజలు వాడుకున్నాడుగా. మరి దేవునికి చివరికి బబులోను ప్రజలు ఇజ్రాయెల్ను హింసించారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు చూడండి. కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుందామా? ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 55, 56 వచనాలు చదువుకుందాం. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు, దాని మహాఘోషను అణిచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించున్నవి, వారి ఆర్భాటం వినబడుచున్నది. బబులోను మీదకి పాడు చేయువాడు వచ్చుచున్నాడు, దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు, వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతీకారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. ఇది కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. దేవుడే బబులోను ప్రజలు వాడుకున్నాడు. మరి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రజలు నువ్వు హింసించావు, నా ప్రజలను దూషించావు, నా ప్రజలకు సంఖ్యలు వేశావు, నా ప్రజలకు చెరలో పెట్టావు కాబట్టి నిన్ను కూడా విడిచిపెట్టిన అంటున్నాడు దేవుడు ఇక్కడ. బబులోను ప్రజలు కూడా చివరికి అటు తరువాత బబులోను సామ్రాజ్యం మీదకి పర్షియా దేశం వచ్చింది. ఆ పర్షియా రాజు వచ్చి ఏం చేస్తాడు? ఆ కోరెషు మహారాజు వచ్చి ఆ బబులోను దేశాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అప్పుడు ఆ బబులోను ప్రజలను కొంతమందిని బందీలుగా తీసుకుంటాడు. ఇంకో మాట కూడా చూడండి, 51వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 58వ వచనం చూడండి.
సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు ఏమన్నాడు, బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పట్టుకే ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి ఏం చేస్తున్నారు? ఇక్కడ దేవుడు ఇక్కడ సెలవిచ్చే మాట ఏంటంటే, నీవు కీడు చేశావు కాబట్టి నిన్ను కూడా వదిలిపెట్టనంటున్నాడు దేవుడు. ఇక్కడ నిన్ను కూడా వదిలిపెట్టని దేవుడు బబులోను ప్రజలతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడుగా. కానీ దేవుడు ప్రతి వారికి వారి వారి క్రియలను బట్టి తప్పకుండా ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ పిల్లలు బబులోను ప్రజలు చూసినట్లయితే ఇజ్రాయేలు పిల్లలు ఏం చేస్తారు, పట్టుకొని బండ మీద వాళ్ళు కొట్టారుగా. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఏ విధంగా ఆ పిల్లలు బండ మీద కొట్టావో నీవు కూడా నీ పాప ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆ బబులోను దేశం యొక్క గురించి నేను చదువుతున్నాను. ఆ బబులోను దేశానికి ఎన్ని రకాలైనటువంటి గోడలు ఉన్నాయో అవన్నీ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ బబులోను దేశానికి ఒక గోడ కాదు కానీ పెద్ద పెద్ద ప్రాకారములు, బురుజులు ఉండేగా. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, ఆ బబులోను దేశం మీద కూడా శిక్ష పంపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏ పంట విత్తుతామో అదే కోస్తాము, విత్తన తర్వాత కోస్తాము, విత్తన దానికంటే మనం ఎక్కువ కోస్తామనే పాత్ర మాత్రం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుని స్తుతించడం మాత్రం మనం మరిచిపోకూడదు. మన సితారాలను మాత్రము నిరవంజి చెట్లకు తగిలించకూడదు. మన అన్ని సమయాల్లో దేవుని స్తుతించే వారుగా ఉండాలి. అది చీకటి గడియ కావచ్చు, అది అంధకార గడియ కావచ్చు, అది మధ్యరాత్రి గడియ కావచ్చు. ఏ గడియకుండా వెళ్తున్నప్పుడు కూడా మన సియోను గీతాలాపన చేస్తూ ఉండాలి. కానీ మనం మాత్రము సణిగే వారిగా ఉండకూడదు, గొణిగే వారిగా ఉండాలి. మనము ఇజ్రాయేలు ప్రజలు చూస్తే మరి వారు పాట పాడినప్పుడు ఒకవేళ పాట ద్వారా కొంతమంది రక్షణ పొందేవారో నాకు తెలియదు, కానీ వాళ్ళు పాట మాత్రం వాళ్ళు పాడలేదుగా. కానీ పౌలు శీలలు ఏం చేశారు, పాట పాడారు. మిరియాము చూసారా, పాట పాడింది, దేవుని స్తుతించారు. అలాగే ఏ సమయంలో అయినప్పుడు కూడా స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది, మన స్థితిని మారుస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు యుద్ధంలో యెహోషాపాతు మనం గత వారం చదువుకున్నాక, యుద్ధంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఆయుధాలతో ముందుగుండ సామాగ్రితో వాళ్ళు అణ్వాయుధాలతో వెళ్ళలేదు. కానీ గుర్రాల బలం మీద ఆధారపడ, రథాల బలం మీద ఆధారపడలేదు. కానీ వాళ్ళు దేవుని స్తుతించారుగా. మనం కూడా దేవుని స్తుతించే వారుగా ఉంటే కనుక, స్తుతి కనుక మనం దేవుని స్తుతిస్తే కనుక ఆ స్థితి మారిపోతుంది. స్తుతి కారణంగా మన పరిస్థితి మారిపోతుంది. మరి ఈరోజు మనం ఏం ఎదుర్కొంటామో, ఏ పోరాటం ఎదుర్కొంటామో, ఏ సమస్య గుండా వెళ్తామో మనకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు మన హృదయాలను సిద్ధపరుస్తున్నాడు. ఏంటంటే, ఏ పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు సనగవద్దు, గొనగవద్దు, అన్ని విషయాలు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, దేనిని గురించి చింతించకూడదు, కానీ అన్ని విషయాల్లో ఏమంటాడు, మీ ప్రార్థన విజ్ఞాపనలను కృతజ్ఞత చెల్లించుచు మనఃపూర్వకంగా దేవునికి చెల్లించుడు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకి కాపుదలగా ఉంటుంది. కాపుదలగా ఉంటుంది. ఒకసారి మీ పక్కనాలు చెప్పండి, సితారాన్ని పగలగొట్టద్దు అని చెప్పండి. ఒకసారి మీ పక్కనాలు చెప్పండి, సితారాన్ని నదిలో పారేయొద్దు, సితారాన్ని పగలగొట్టద్దు. సితారాన్ని కోపం వస్తే కనుక చెట్టుకు తగిలించండి. కానీ అంటే తగిలిస్తే మరల దాని సితారాన్ని మనం తీసుకోవచ్చు, కానీ సితారాన్ని మాత్రం మీరు పగలగొట్టద్దు అని చెప్పి పగలగొట్టి. కొన్నిసార్లు మనకున్న ఆవేశం కారణంగా ఎన్ని సితారాలు ఇంటూ ఎన్ని పళ్ళాలు పగిలిపోయినాయో, ఎన్ని ఫోన్లు పగిలిపోయినాయో, ఎన్ని టీవీలు పగిలిపోయినాయో, ఎన్ని రిమోట్ కంట్రోల్ పగిలిపోయినాయి. కానీ ఈ ఎన్ని పగలగొట్టినప్పుడు కూడా సితారాన్ని మాత్రం ఎవరు పగలగొట్టదు. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరు చింతతో ఉన్నారు, ఎవరు విచారంతో ఉన్నారు, ఎవరు దుఃఖంతో ఉన్నారు, అట్టి సమయాల్లో కూడా అందుకనే కీర్తనకాడు అనుభవంలోంచి అంటాడు, సాయంత్రకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము ఒక గడియ. దుఃఖం మాత్రం ఒక గడియే, దుఃఖం ఒక అధ్యాయం మాత్రమే. ఆ దుఃఖ గడియ తర్వాత అనేక మంచి అధ్యాయాలు మన జీవితాల్లో ఉంటాయిగా. శ్రమ ఒక అధ్యాయం మాత్రమే. శ్రమ కూడా మన మేలు కొరకే. శ్రమ కారణంగా మనం వంగుతాము, శ్రమ కారణంగా మనం మోకాళ్ళు వేస్తాము, శ్రమ కారణంగా మనం దేవుల్లో మరింత బలపడతాం. కాబట్టి శ్రమలు కూడా మన మేలు కోసమే. శ్రమ మాత్రం కీడు కోసం కాదు. శ్రమ కారణంగా దేవుడు మనకు ప్రార్థన నేర్పిస్తాడు. శ్రమల సమయంలో ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ పాటలు పాడతాం, శ్రమ సమయంలో ఉపవాసం చేస్తాము, శ్రమ సమయంలో బైబిల్ ఎక్కువ చదువుతాంగా. అందుకనే శ్రమనందుట నాకు మేలాయని అంటున్నాడు. శ్రమలు కూడా మన మేలు కోసమే కానీ కీడు కోసం కాదు. కాబట్టి మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఎక్కడ ప్రభువా నా విశ్వాసంలో బలహీనపడకుండా సహాయం చేయండి. ఎక్కడ నా భక్తి జీవితాన్ని ఈ లోకానికి తాకట్టు పెట్టకుండా సహాయం చేయండి. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో అంతా శరీరాశ, నేత్రాశ, జీవప్రంభం కనుక ఈ శరీరాశకు మేము లోబడకుండా, నేత్రాశకు చేత ప్రలోభపడకుండా ప్రభువా, అయ్యా జీవప్రంభం చేత అయ్యా మేము ప్రలోభపరచబడకుండా మా జీవితాలను ప్రభువా, భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అలనాడు యేసావు ప్రభువా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేస్తాడు ప్రభువా. అయ్యా అటువంటి భ్రష్ట జీవితాన్ని మేము జీవించకూడదు. అటువంటి ప్రభువా వ్యభిచారిలాగా మేము ఉండకూడదని నీ వాక్యంలో సెలవిచ్చావు కనుక ప్రభువా, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభువా సంతృష్టి కలిగిన భక్తి చేయడం మాకు నేర్పించండి అయ్యా.
నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. సణిగే ప్రజలుగా ఉండకూడదు, గొణిగే ప్రజలుగా ఉండకూడదు ప్రభా. అయ్యా, ఏ విధంగా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా అరణ్యంలో సనగటం కారణంగా సర్పాలను పంపించావు ప్రభా. ఆ సర్పాలు కాటువేయబడి చాలామంది చనిపోయారు ప్రభా. అయ్యా, అటువంటి ప్రభా అయ్యా జీవితాన్ని మేము జీవించకుండా ప్రభా నువ్వు చెప్పినట్లు పౌలు అన్నట్టు ప్రభా, అయ్యా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అయ్యా ప్రభువునందు ఆనందించని మరల చెప్పుతున్నాను ఆనందించని పౌలు గృహ నిర్బంధంలోంచి రాశాడు ప్రభా. అటువంటి ప్రభా ఆత్మను మాకు దయచేయండి ప్రభా. కోపిష్టి మనస్సు తీసివేయండి, కోపిష్టి స్వభావం తీసివేయండి ప్రభా. నిర్వంజి ప్రభా చెట్లకు వాళ్ళు తగిలించారు ప్రభా. ఆ సితారాలను ప్రభా పారవేసే సితారాలను విరగొట్టే మనస్సు మాలోంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దర్శించడు బలహీనము మానవులు ప్రభా, రక్తమాంసం కలవారు. కొన్నిసార్లు ప్రభా అయ్యా జీవించవలసిన విధంగా జీవించలేకపోయాం, పాడవలసిన విధంగా పాడలేకపోయాం, ప్రార్థన చేయవలసిన విధంగా ప్రార్థన చేయలేకపోయాం, వాక్యం చదవలసిన విధంగా చదవలేకపోయాం ప్రభా. అయినప్పుడు కూడా పశ్చాత్తాపడి సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా నువ్వు విడిపించే దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు ఆయన 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపించావు, స్వదేశం నడిపించావు ప్రభా. అయ్యా, నువ్వు పునరుద్ధరణ కలుగజేసే దేవుడు ప్రభా. అయ్యా, నిరంతరము హింసించేవాడు కాదు, నిరంతరము శ్రమ పెట్టే దేవుడు కాదు ప్రభా. ఒక క్షణం మాత్రమే. ఆ కారణంగా ఎక్కడ నీ గద్దింపుకు మేము అసహించుకోకుండా, అయ్యా గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు అన్నావు ప్రభా. నువ్వు గద్దించినప్పుడు వినే మనసు దయచేయండి, లోబడే మనసు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. చరిత్రలో ఎన్నో దృష్టాంతాలు మా ముందుంచావు కనుక ఆ దృష్టాంతాలు మేము మర్చిపోకుండా ప్రభా అయ్యా మా సితారాను ప్రభా మాతోను ఉంచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ విశ్వాసంలో బలవంతులుగా చేయండి ప్రభా. అయ్యా, ఎక్కడ ప్రార్థనలో అలసిపోకుండా ప్రభా, అయ్యా సమస్యలిపోకుండా ప్రభా, అయ్యా మా భక్తి జీవితాన్ని అంతం వరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి. అంతం వరకు ప్రభా సహించిన వాడే రక్షణ పొందినన్నావు కనుక ప్రభా ఒకరోజు ప్రభా భక్తి కాకుండా ప్రభా నీ రాకడ పరంతరం మేము స్థిరులుగాను ప్రభా ఉండటానికి మీరు సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరు ఏ సమస్య వచ్చావో మీరు ఎరిగి ఉన్నారు కనుక ప్రభా ఆ ప్రతి సమస్య నుంచి కూడా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు సందర్శించి దీవించండి. చేస్తున్న వ్యాపారాలను దీవించండి, చేతి పనులను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ప్రభా చేతి పనులు లేక ఇబ్బందులు ఉన్నారో, వ్యాపారస్తులు ప్రభా అయ్యా ప్రాజెక్ట్స్ లేక పనులు లేక విసిగిపోతున్నారు, అట్టి వారిని దర్శించి వారి జీవితాల్లో కూడా ఒక నూతన కార్యము జరిగించండి ప్రభా. ఎందుకంటే నీ ఆర్థిక వ్యవస్థలో ప్రభా ఆర్థిక మాంద్యం లేదు కనుక ప్రభా నీ వైపు చూసి వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ప్రతి వారికి ప్రభా ఆయా మంచి సమృద్ధిగా పని మీరు దయచేయండి ప్రభా. ప్రతి అవసరతను తీర్చి ప్రభా ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.